ఇక మయన్మార్లో మొత్తం కూడా మారణ హోమం జరుగుతూ ఉంది. తర్వాత మరణ మృదంగం అక్కడ కనిపిస్తూ ఉంది. ఎక్కడ చూసినా కానీ ఏ పడిపోయినటువంటి బిల్డింగ్ కింద చూసినా కానీ శవాల కుప్పలే గుట్టలుగా కనిపిస్తూ ఉన్నాయి. అయితే కుళ్ళిపోయినటువంటి శవాలతో దారుణమైనటువంటి పరిస్థితిని ఎదుర్కొంటూ ఉంది మయన్మార్. మళ్ళీ నిన్న 15 సార్లు భూమి కంపించిందంట. అయితే అసలు యాక్చువల్గా మొన్న 7.7గా ఉన్నటువంటి భూకంప తీవ్రత 334 సార్లు అణుబాంబులు వేస్తే ఎంత తీవ్రత ఉంటుందో అంత తీవ్రత ఆ భూకంపం దాటికి జరిగింది. కాబట్టి మొత్తం కూడా ఒక ప్రకృతి విలయంతో మయన్మార్ అతలాకుతలం అయిపోతుందని చెప్పేసి అక్కడ చెప్తా ఉన్నారు. మొత్తం దారుణమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటా ఉన్నాయి. ఇంకా